విజయమ్మ అండ్ కేవీపీ ఇద్దరు కలిసి షర్మిలాని మళ్ళీ జగన్ని దగ్గరికి చేసే ప్రయత్నం చేస్తున్నారు. 2019 ఉన్న ఆస్తులు పంచుకునేలాగా ఒక డీల్ కుదుర్చుకోబోతున్నారు అనేది అంటే అది వాళ్ళ ఇష్టం అండి. ఇప్పుడు 2019 బాబాయ్ని పంపించేయడు. ఇప్పుడు ఇంకో మేకను తయారు చేసుకుంటున్నారేమో చూసుకోవాలి. వాళ్ళు వచ్చారంటే వాళ్ళకి రిజర్వేషన్ లేకుండా పైకి పంపిస్తాడు. అది చూసుకోవాలి. ఎందుకంటే ఆ డేంజర్ అతను. నా లెక్క ప్రకారం నా అంచనా ఇప్పటివరకు ఎప్పుడు తప్పలేదు. ఈ 10 yearsలో జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లో ఉండనివ్వరు. ఎందుకంటే ప్రజలు అన్నారు, రేపు అతను జైల్లో ఉంటాడు. ఈ 5 ఏళ్ళు అతను చేసిన తప్పులు రెండు జన్మలు సరిపడగా ఉన్నాయి. పొరపాటుని బెయిల్ తెచ్చుకున్నాడు అనుకో, తక్కువని ఆ బెయిల్ పేపర్లతో పాటు ఇంకో నోటీస్ వెళ్తుంది. అక్కడే విచారణ చేస్తారు. బయట మద్యం కేసే కాదు, మొత్తం 1,00,000 ఉన్నాయండి అతని మీద. 5 సంవత్సరాలు 365 రోజులు తప్పుని 5 × 365 లెక్కేసేసుకోండి మీరు. అన్ని కేసులు ఉంటాయి. ఒక్కోసారి ఒక్కో రోజు 3 కేసులు కూడా ఉంటాయి. కాబట్టి అతనికి బయటకు వచ్చే ప్రసక్తే లేదు. అతనితో పాటు సజ్జల రామకృష్ణారెడ్డి, భారతి గారు కూడా బుక్ అవుతుంది. ఆవిడనే వదలరు. జాలి దయ్య ఉండదు. వీళ్ళు ఏంటంటే ఇప్పుడు 2 రకాలు ఉంటాయండి ఇందులో. ఇప్పుడు చిన్నపిల్లడు ఉంటాడు, మనం అక్కడికి వెళ్తాం, బాగా అలరి చేస్తూ ఉంటాడు. మనం డెప్ నోట్ లాగేమనుకోండి, ఆ పక్కన దారిపోయి కూడా తప్పు, పిల్లలు ఎందుకు కొడతారండి, బుద్ధి లేదండి, పిల్లల్ని కొడతారేంటి అంటారు మనల్ని. కాసేపు అలా వదిలేసామనుకో, మనం ఆడు ఆ సోఫా ఎక్కి దూకేసి ఈ సోఫా ఎక్కి దూకేసి అవతల ఆడి మీద ఆ కూల్ డ్రింక్ కట్ట పోసేయడానికి అవతల పెద్ద మనిషి మీద ఏంటంటే బుద్ధి లేదా, 2 పెగ్గదా, కంట్రోల్ పెట్టొద్దు మీరు అంటారు. అలాగ అనేదాకా చూస్తున్నారేమో అనుకుంటున్నాను. జనం అందరూ కూడా ఎర్రిక్కిపోయి ఎందుకు వదిలేస్తున్నావయ్యా చంద్రబాబు, వీళ్ళు కొట్టమయ్యా బాబు అనేదాకా వదిలేస్తున్నాడు అనుకుంటున్నాను నేను. ప్రజలందరూ కూడా తిరగబడి నువ్వు కొడతావా మమ్మల్ని కొట్టమంటావా అని లెక్కలోకి వచ్చేదాకా వెయిట్ చేస్తాడు అనుకుంటున్నాను నేను. ప్రజలు చెప్తే చేస్తాడు ఆయన. నేను అదే అనుకుంటున్నాను నేను గ్యారంటీగా. ఎందుకంటే ఆయన మటుకు ఎందుకు వదిలేస్తాడు? ఇప్పుడు రూలాలా పాటించుకుంటూ ఆయన ఎక్కడికి వెళ్ళనివ్వకుండా ఎయిర్పోర్ట్లో కూర్చోబెట్టేసి రాళ్ళు గిరేసేసి లారీలు అడ్డం పెట్టేసి వదిలేస్తాడా? ముద్దెట్టుకుంటాడు అలా. ఆయన బ్రేక్ అయిపోయాడు మనిషి. లోకేష్ గారు అంత వేదన అనుభవించాడు, అడుగున అడ్డుకున్నాడు. ఒకసారి ములాఖత్కి వెళ్ళి బయటకు వచ్చి మాట్లాడుకుంటూ వెళ్ళిపోయాడు లోకేష్ గారు. ఆ సిచ్యువేషన్ అతను మర్చిపోతాడని నేను అనుకున్నాను. అతనితో పాటు ఈ ప్రపంచం అంతా కదిలిపోయింది. వాళ్ళందరికీ ఉపశమనం కలిగించాలంటే ఇతను ఒడ్డున పడిన తాంబేలాగా రోడ్డు మీద దేక్కుంటూ వెళ్ళడం చూడాలి జనం, చూడాలి. ఎందుకంటే నడి రోడ్డు మీద సుధాకర్ గారు, డాక్టర్ సుధాకర్ని ఎలాగైతే కూర్చోబెట్టారో ఆ దృశ్యం చూడాలని కోరుకుంటున్నారు జనం. ఏమీ బాధపడి సానుభూతి సచిన రాదు. వద్దురా బాబు వాడి గురించి సానుభూతి కట్ట పెట్టుకోకుండా బాబు వాడికి అలాగే అవ్వాలని చెప్పుకుంటారు ఒకరికొకళ్ళు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.